హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ రైతు పిచ్చుకలు. ఈరోజు మనం ఇంకొక కథ చెప్పుకుందాం. ఈ కథ పేరేంటి అంటే రైతు మరియు పిచ్చుకలు. అనగనగా ఒక ఊరిలో మణియప్ప అనే రైతు ఉన్నాడంట. ఆ రైతుకి 10 ఎకరాల పొలం ఉందంట. ఆ పొలంలో రకరకాల చిరుధాన్యాలు పండిస్తూ ఉండేవాడంట. అంటే గ్రెయిన్స్. మీకు తెలుసా గ్రెయిన్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటి? రైస్, మొక్కజొన్న, ఇంకా మొక్కజొన్న, కార్న్, ఇంకా మిల్లెట్స్, రాగి, బార్లీ, అవన్నీ వస్తాయి. సో అట్లాంటి పంటలు వేస్తూ ఉండేవాడంట. అయితే ఏం జరిగింది అంటే ఒక పిచ్చుక ఎగురుకుంటూ ఒకరోజు ఆ మణియప్ప పొలంలోకి వచ్చిందంట. పిచ్చుక ఎంత ఉంటుంది? చాలా చిన్నది. సరే, వచ్చినప్పుడు ఆ పిచ్చుక కడుపుతో ఉందంట. గుడ్లు పెడుతూ ఉంటుంది కదా. సరే, గుడ్లు పెట్టాలంటే ఏం కావాలి? నెస్ట్, గూడు కట్టుకోవాలి. ఎక్కడ కట్టుకుందాము అని చెప్పి ఆలోచించి పొలం మధ్యలో పంట పెరిగిన తర్వాత అక్కడ పెడదామని చెప్పి అక్కడ కట్టుకుందంట. ఎండుగడ్డి అంతా పోగేసి, గ్రెయిన్స్ యూజువల్లీ గడ్డి జాతి మొక్కలు కదా, అవునా? ఆ గడ్డంతా పోగేసి ఎండిపోయింది. చిన్నగా ఒక గూడు కట్టుకుని అందులో గుడ్లు పెట్టడం మొదలుపెట్టిందంట. మొదలుపెట్టిన తర్వాత కొంతకాలానికి ఏం చేయాలి? పొదగాలి. హ్యాచింగ్ జరిగిన తర్వాత ఏమవుతాయి? గుడ్డు పగిలి పిల్ల బయటికి వస్తుంది. ఓ పక్కనేమో పిచ్చుక పని ఎలా ఉంటే, ఈలోపు ఏం చేస్తున్నాడు మణియప్ప అంటే తన పొలానికి కావలసినటువంటి నీళ్లు పెట్టడం, వర్షం ఎప్పుడు వస్తుందో చూసుకోవడం, తర్వాత పంట ఎలా పెరుగుతుంది, పందికొక్కులు ఏమైనా వస్తున్నాయా, లేకపోతే అడవి పందులు ఏమైనా వచ్చేస్తున్నాయా, ఎట్లాంటివన్నీ ఆలోచించుకుంటూ పంట ఈసారి ఖచ్చితంగా చాలా ఎక్కువ దిగుబడితో కోయాలి అని చెప్పి సంకల్పం, అంటే బాగా డిసైడ్ అయిపోయి ఇంకా పొద్దున్నే మార్నింగ్ సన్ రైజ్ అవుతుంది అనగానే అక్కడికే వచ్చేసేవాడు. సాయంత్రం వరకు కూడా ఇంటికి వెళ్ళేవాడు కాదు. ఆఖరికి మణియప్పకి లంచ్ టైం వచ్చినా సరే ఎవరో ఒకళ్ళు క్యారేజీ తీసుకొచ్చి పొలానికి అందించేవాళ్లే తప్ప తను మాత్రం తన పొలాన్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళేవాడు కాదు. మణియప్పకి పొలం సాగు చేసుకోవడం అన్నా, వ్యవసాయం అన్నా, తన పంట అన్నా అంత ఇష్టం అన్నమాట. బాగా డెడికేటెడ్ పర్సన్. ఎవరు వచ్చినా రాకపోయినా చేసేసుకుంటూ ఉండేవాడు. ఇదంతా పిచ్చుక గమనిస్తుంది. తర్వాత పిచ్చుక గుడ్లు పగిలి చిన్ని పిల్లలు బయటికి రావడం మొదలైనవి అంట. చాలా గుడ్లే పెట్టింది, కానీ అనుకోకుండా కొన్ని గుడ్లేమో పగిలిపోయాయి, కొన్ని గుడ్లు సరిగ్గా పిల్లలు అవ్వలా. కేవలం 2 పిల్లలు వచ్చాయంట బతికి. ఆ 2 పిల్లల్ని చాలా జాగ్రత్తగా పెంచుకోవాలి అని చెప్పి పిచ్చుక డిసైడ్ అయ్యింది. అలా అవి చిన్నగా ఉన్నాయి. చిన్నగా వచ్చినప్పుడు రెక్కలు ఉండవు కదా, వాటికి అంతా కూడా వాళ్ళ అమ్మే తీసుకొచ్చి అన్నీ పెడుతూ ఉండేది. అలా కొంతకాలం జరిగింది. ఈలోపు మణియప్ప తన పొలాన్ని కంటికి రెప్పలాగా చూసుకుంటూ పంట చేతికి వచ్చేలాగా చేసుకున్నాడు. ఆలోచిస్తున్నాడు అన్నమాట. పంట చాలా బాగా వచ్చింది అనుకుంటున్నాడు. ఎలాగైనా సరే ఈసారి పంట చాలా బాగా పండింది. ఇన్ని ఎకరాలు నేను ఒక్కడనే కోయలేను కాబట్టి ఖచ్చితంగా రేపు ఇరుగుపక్క వాళ్ళు ఎవరైతే పక్క పొలాలలో ఉన్నారో వాళ్ళని సాయం అడిగి ఈ పంట కోయడం ప్రారంభించాలి అని అనుకున్నాడంట తనలో తాను. ఆ మాటలు విన్న చిన్ని పిల్లలు ఉన్నాయి కదా, అప్పుడప్పుడే రెక్కలు వచ్చాయన్నమాట. వాళ్ళ అమ్మతో చెప్తున్నాయంట, అమ్మ రేపు మణియప్ప ఈ పొలాన్ని కోసేస్తే మన గూడు మొత్తం చెదిరిపోతుంది. మనం ఎక్కడో దగ్గరికి వెళ్ళాలి కదా, ముందుగానే వెళ్ళిపోదాం. కాబట్టి ఈ రాత్రికే మనం ముగ్గురు ఎగిరిపోదాము, ఇంకో కొత్త ప్లేస్ ఏదైనా చూసుకుందాము అందంట 2 పిల్లలు. అప్పుడు వాళ్ళ తల్లి చెప్తూ, మీరేమీ కంగారు పడకండి, రేపు అదేమీ జరగదు, నా మాట నమ్మండి, మనం ఇక్కడే ఉంటున్నాం, మణియప్ప రేపు కోత కొయ్యడు అని చెప్పిందట. అసలు అలా ఎలా జరుగుతుంది? అమ్మ ఎందుకు ఇలా చెప్తుంది? నిజంగా అమ్మకి పిచ్చి ఉంది అనుకుని పిల్లలు అనుకుంటున్నాయంట. అసలు ఎంత చెప్పినా విందేంటి, ఎందుకు వెళ్ళిపోవడం, అసలు గూడు పడేసేదాకా ఎందుకు ఉండాలి, మనం పొరపాటున ఎవరైనా వచ్చి మనం గూట్లో నిద్రపోతుంటే తొక్కేస్తే ఎట్లా అని ఇవి రకరకాల ఆలోచనలు చేస్తున్నాయంట. అప్పుడు వాళ్ళమ్మ చెప్పింది. తర్వాత రోజు సన్ రైజ్ అయ్యింది, అంటే సూర్యుడు ఉదయించాడు. ఉదయించక ముందే మణియప్ప పొలానికి వచ్చేసి చుట్టుపక్కలందరినీ చూస్తూ అడుగుతూ ఉన్నాడు, మీరు వస్తారా నా పొలం కోయడానికి సాయానికి అంటుంటే వాళ్ళు అంటున్నారంట, ఉండవయ్యా, నీ పొలమేమో కానీ మా పొలంలో కూడా ఈసారే కోతలు మొదలైనవి, మాకే మనుషులు చాలట్లేదు, మళ్ళీ వచ్చి నీ పొలంలో పని చేయమంటావేంటి, అవసరమైతే నువ్వే ఒక చెయ్యి, మా పొలంలో మనిషి తక్కువ అయ్యాడు అంటున్నారంట అందరూ. అదే ఇలా కాదే అని చెప్పి అనుకున్నాడంట. ఆ మాటలు విన్న పిచ్చుక చిన్న పిల్లలు నిజమే,
అమ్మా నువ్వు చెప్పింది నువ్వు అంత కరెక్ట్గా ఎలా చెప్పిందో మమ్మీ చెప్పినట్టే జరిగింది అనుకున్నాయంట. ఆ రోజు సాయంత్రం వరకు చూశాడంట, కావలసిన చోట నీళ్లు పెట్టాడంట. కొన్ని చోట్లేమో గింజలు బాగా బరువు ఎక్కువైపోయి మొక్కలు పడిపోయే అంత కాపు కాసినాయి అంట. అయితే ఎలాగైనా సరే తర్వాత రోజు మా చుట్టాలు పక్కూరు నుంచి చుట్టాలనైనా పిలిపించి ఈ పొలం పని చూడాలి, రేపు ఎలాగైనా కోత మొదలెట్టేయాలి అని మళ్ళీ అనుకున్నాడంట మణియప్ప. ఆ మాటలు విన్న చిన్ని పిచ్చుక పిల్లలు వాళ్ళమ్మ ఫుడ్ కోసం బయటికి వెళ్ళింది కదా, రాగానే చెప్పడం మొదలుపెట్టినాయి అంట. అమ్మ నీకు ఈ విషయం తెలుసా, ఇరుగు పొరుగోళ్ళందరినీ అడిగాడు మణియప్ప, కానీ ఎవ్వరూ పొలంలో కోత కోయడానికి రానన్నారు. ఎందుకంటే వాళ్ళ పొలాల్లో వాళ్ళు కోతలు కోసుకోవడంలో బిజీగా ఉన్నారు. కాబట్టి మణియప్ప ఏం డిసైడ్ అయ్యాడో తెలుసా, రేపొద్దున పక్కూర్లో ఉన్న వాళ్ళ చుట్టాలందరినీ పిలిపిస్తాడంట. రేపు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో అయినా కోత కోస్తానంటున్నాడు అంట. అప్పుడు వాళ్ళ అమ్మ ఎలాగైనా మనం ఈ రాత్రికి వెళ్ళిపోదాం, మన ముగ్గురం అన్నీ ప్యాక్ చేసేసుకుందాం అందంట. ఒక పిల్ల నువ్వు కంగారు పడకు, నన్ను నమ్ము, నేను ఎందుకు చెప్తున్నానో విను, రేపు కూడా మణియప్ప కోత కొయ్యడు అందంట వాళ్ళమ్మ. అసలు ఏంటి అమ్మ మనం చెప్తుంటే మనం ఏమన్నా కామెడీ చేస్తున్నాం అనుకుంటుందా, అమ్మకి ఏం అర్థం కావట్లేదు ఏంటి అని చెప్పి రెండు పిచ్చుక పిల్లలు మాట్లాడుకుంటున్నాయంట. బుజ్జివి మీలానే రెండు ఉన్నాయి. అసలు అమ్మ ఏంటి ఏం చెప్పినా పట్టించుకోదు, చిచ్చి మమ్మీ ఎప్పుడు ఇంతే అని మీరు అనుకుంటారు చూడు, అబ్బా అలానే అనుకుంటుందంట. సరే తర్వాత రోజు నిజంగానే మణియప్ప వచ్చాడు. కానీ మణియప్ప వెనకాల ఎవరూ రాలేదు కోత కోయడానికి. వాళ్ళ బాబు వచ్చాడు, మధ్యాహ్నం సమయంలో క్యారేజీ ఇచ్చి వెళ్ళిపోయాడు. కోత కోస్తావేరా అంటే, ఇంత ఎండలో ఎవరు పని చేస్తారు, నేను ఇంటికి వెళ్తున్నా, నాకు చదువుకునే పని ఉందని వాడు పారిపోయాడు తుర్రున. అప్పుడేమో ఏం చేయాలో మణియప్పకి అర్థం కాల. సాయంత్రం వరకు మామిడి చెట్టు నీడలో ఉండి పొలాన్ని చూసుకుంటూ అప్పుడు అనుకుంటున్నాడంట, ఇలానే రోజులు గడిచిపోతున్నాయి, పంటేమో చేతికొచ్చిందా నీలోపు వాన గనక పడితే మనం కాపాడుకోలేము, ఎలాగైనా సరే రేపు నేనొక్కడినే అయినా ఖచ్చితంగా కోత కోసే తీరతా, నేనొక్కడితోనే మొదలు పెడతా, రోజుకు కొంచెం కోస్తే 4 రోజుల్లో అయిపోతుంది అనుకున్నాడంట. ఈ మాటలన్నీ కూడా చిన్ని పిచ్చుక పిల్లలు మళ్ళీ విన్నాయి. సాయంత్రం వాళ్ళ అమ్మ రాగానే, అమ్మ ఈరోజు ఏం జరిగిందో తెలుసా, మణియప్ప వచ్చాడు, ఒక్క చుట్టము రాలేదు, వాళ్ళ అబ్బాయి మధ్యాహ్నం క్యారేజీ తీసుకొచ్చాడు, కోత కొయ్యరా కొడకా అంటే తుర్రుమని పారిపోయాడమ్మా అని చెప్పాడు. అదే అవునా అందంట. తర్వాత సరే మీకు చాలా ఆకలిగా ఉందని నేను మీకోసం చాలా ఇష్టమైనవి తెచ్చాను, ఈ గింజలు తినండి అని చెప్పి తల్లి పిచ్చుక చాలా ప్రేమగా పిల్ల పిచ్చుకలకి పెడుతుంటే, అమ్మ మణియప్ప ఏమన్నాడో తెలుసా, శపథం చేశాడమ్మా, రేపు ఎట్టి పరిస్థితుల్లో అయినా ఎవరు వచ్చినా రాకున్నా నేను ఒక్కడితో మొదలు పెడతాను, ఈ పని ఖచ్చితంగా చేసి తీరుతాను, నేను ఒక్కడిని రోజుకు కొంచెం చేసుకుంటే నా పొలం పని నేనే చేసేసుకుంటాను, 10 రోజుల్లో అయిపోతుంది అన్నాడమ్మా. అంటే ఆ మాటలు విన్న తల్లి, అవునా మణియప్ప అలా అన్నాడా, అయితే మనం ఇక్కడి నుంచి ఈ ప్లేస్ వదిలి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది, తొందరగా మీ సామానాలన్నీ ప్యాక్ చేసుకోండి, మనం ముగ్గురం ఎగిరిపోయి వేరే చోట కొత్త ఇల్లు కట్టుకుందాం అందంట. అప్పుడు పిచ్చుకలకి అర్థం కాలేదంట, ఎందుకు అమ్మ ఇలా చెప్తుంది అంటే, సరే మీ సామానాలు అయితే ప్యాక్ చేసుకుని ఆ పక్కనే ఉన్న పెద్ద చెట్టు మీద ఉండి ఆ వినోదం ఏదో మీరే చూడండి, నేను ఎందుకు చెప్పానో అందంట. ఆ పిచ్చుకలు చాలా ఉత్సాహంతో, అవును ఇన్నిసార్లు కోస్తాను అన్నాడు, ఏ రోజు కొయ్యలేదు, కానీ అమ్మ మాత్రం చెప్పినట్టే జరుగుతుందే, ఈరోజు అమ్మ చెప్పినట్టు జరగదేమో అనిపిస్తుందని చిన్న పిచ్చుక అందంట, బాగా బుల్లి పిచ్చుక లైక్ ఇలాంటిది. అనగానే వాళ్ళ కొంచెం పెద్ద పిచ్చుక ఉందంట, అన్న లాంటిది, చూద్దాం అమ్మ, ఇన్నిసార్లు చెప్పిన మాట జరిగింది కదా, ఈసారి కూడా జరుగుతుందని ఒకళ్ళు, లేదు అమ్మ చెప్పిన మాట జరగదని ఒకళ్ళు పెట్టేసుకున్నారంట. పందెం కాసుకుని ఆ చెట్టు కొమ్మ మీద కూర్చుని చూస్తున్నారంట. తర్వాత రోజు నిజంగానే ఎవరొచ్చారు అంటే, ఒక పెద్ద కొడవలి తీసుకుని మణియప్ప ఒక్కడే వచ్చాడంట, తలకి తలపాగా కట్టుకుని చక్క సూర్యుడు రాకముందే కోత మొదలెట్టేశాడంట. అమ్మ చెప్పినట్టే జరిగింది, ఈ పందెంలో నేనే గెలిచాను అని ఒక పిచ్చుక బుల్లి పిచ్చుక డాన్స్ వేస్తుంటే, అయ్యయ్యో నేను పందెంలో ఓడిపోయాను అని చెప్పి ఇంకొకటి అంటుందంట. అప్పుడు అమ్మని అడిగాయంట ఈ రెండు కలిపి, అమ్మ నీకు అంత ఖచ్చితంగా మణియప్ప గురించి ఎలా తెలుస్తూ అన్నాను. నేను మణియప్పని ఈ పొలానికి వచ్చినప్పటి నుంచి గమనిస్తూ ఉన్నా, ఎవరైనా సరే తన మీద నమ్మకంతో అంటే ఆత్మవిశ్వాసం పెట్టుకొని సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఎవరు ఉన్నా లేకపోయినా నేను ఈ పని చేయగలను అని ఎవరిని వాళ్ళు నమ్ముకుంటారో ఆ పని మొదలు పెట్టేస్తారు, కొంచెం కష్టమైనా అయిపోతుంది.
అదే పక్కన వాళ్ళని పిలుస్తా, బంధువులను పిలుస్తాను, సాయం అడుగుతాను, ఇవాళ కాదులే రేపు చూద్దాం, ఆ తర్వాత సర్దుకుందాం, ఎవరైతే అట్లా పనిని పోస్ట్ పోన్ చేస్తారో ఆ మైండ్ సెట్ అంటే నీకు ఆలోచనే పోస్ట్ పోన్మెంట్తో స్టార్ట్ అవుతుందన్నమాట. అర్థమవుతుందా? ఒక పని చేసేయాలి, నేను ఒక్కడినైనా చేసేస్తా అని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్నవాడు చాలా తొందరగా చేసేస్తాడు. కొంచెం లేట్ అయినా సరే వాడు సక్సెస్ సాధిస్తాడు. ఎవరైతే ఇతరుల మీద డిపెండ్ అవుతారో పని కోసం, సో వాళ్ళు వచ్చేదాకా ఎదురు చూడడంలోనే టైం గడిచిపోతుంది. కాబట్టి నాకు మణియప్ప తెలుసు, మణియప్ప చుట్టుపక్కల పనిచేసే పొలాల్లో మనుషుల గురించి తెలుసు. అందుకే మొదటి 2 రోజులు నేను కంగారు పడలేదు. 3వ రోజు మణియప్ప ఎప్పుడైతే తన మీద తన ఆత్మవిశ్వాసంతో నేను ఖచ్చితంగా ఈ పని చేస్తాను అన్నాడో నాకు అర్థమైపోయింది, ఖచ్చితంగా తను కొడవలతో వస్తాడు, కోత మొదలు పెడతాడు. అందుకే మనం ఇల్లు ఖాళీ చేసేసి వేరే దగ్గరికి వెళ్ళిపోదామని చెప్పాను. మీకు అర్థమైందా? ఆత్మవిశ్వాసం యొక్క బలం తెలుస్తుందా అని చెప్పిందంట. అప్పుడు పిచ్చుక అవునమ్మా, నేను ఇప్పుడు నాకు రెక్కలు వచ్చేసాయి కదా, నీతో పాటే నేను కూడా చాలా ఎత్తుగా ఎగరగలను అని నమ్ముతాను. ఎగురుకుంటూ వెళ్ళిపోదాం, కొత్త ప్లేస్కి వెళ్దాం, కొత్త ఇల్లు కట్టుకుందాం, కొత్త జీవితాన్ని అనుభవిద్దాం అందంట. అప్పుడు 3 పిచ్చుకలు కలిసి ఆకాశంలో ఎగురుకుంటూ వెళ్ళిపోయి ఇంకో దగ్గర కొత్త ఇల్లు కట్టుకున్నాయి. నీకు అది నచ్చిందా? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ యొక్క బలం ఎంతో తెలిసిందా? ఆత్మవిశ్వాసంగా ఉండాలి. ఏ పని మొదలుపెట్టినా లెక్క చూడగానే భయపడకూడదు, ఎవరన్నా క్లాస్లో తిట్టినా భయపడకూడదు. అర్థమవుతుందా? నేను చేయగలను, ఐ కెన్ డూ దిస్ అని చెప్పి బాగా కాన్ఫిడెన్స్గా ఉండాలి. అర్థమైందా? ఈ కథ నచ్చిందా? రేపు ఇంకో కథ చెప్పుకుందామా? బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.